ఈ న్యూస్ మన ఊరు మన వార్తలు. వెబ్ న్యూస్ ఛానల్. మచిలీపట్నంలో ఏకైక తెలుగు దినపత్రిక వి న్యూస్ 2026 పంచాంగాన్ని నగరంలోని 3 దేవస్థాన చెరువులైన ఉడత్తు కృష్ణ చైతన్య, వడ్లమూడి లక్ష్మీ నరసింహారావు, నల్లారు వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. వి న్యూస్ కార్యాలయం జరిగిన కార్యక్రమంలో 3 చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొని వి న్యూస్ పంచాంగాన్ని ఆవిష్కరించారు. పట్టుకోండి. అందరికీ నమస్కారం. మన మచిలీపట్నంలో ఇంకా సరౌండింగ్ అంతా కూడా దినదిన ప్రవర్ధమానమై అందరికీ చేరువైనటువంటి వి న్యూస్ అధినేత ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో ఈ వి న్యూస్ స్థాపించి 10 సంవత్సరాలైన శుభ సందర్భంలో వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర గంటల పంచాంగం రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రాబోయే తెలుగు సంవత్సరాది ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకు చేరువయ్యేలాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజలందరికీ సుపరిచితులైనటువంటి వి న్యూస్ అధినేత ప్రేమ్నాథ్ గారు ఎప్పటిలాగానే ఈ ఉగాది పండుగ, మన సంవత్సరాది పండుగ సందర్భంగా ఒక పంచాంగాన్ని వ్యాపారస్తులకి, ప్రజలకి అందరికీ ఇవ్వటం కోసం ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఆయన రెగ్యులర్గా చేసే అనేక కార్యక్రమాల్లో ఇది కూడా ఒక భాగం. అన్ని వర్గాల వారికి వారు ఎప్పుడు చెరువుగా ఉంటూ ఉంటారు. అట్లాగే ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ అయినటువంటి మమ్మల్ని అందరినీ పిలిచి మాతో ఓపెన్ చేయించడం ఇది ఒక మంచి పరిణామం కింద మేమందరం సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు ప్రేమ్నాథ్ గారు. ముందు ముందు కూడా మీరు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేసి భక్తులకిను ప్రజలకి సేవ చేస్తూ అందుబాటులో ఉంటారని ఆశిస్తూ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అందరు ప్రజలందరికీ ప్రేమ్నాథ్ గారికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. మచిలీపట్నం కేంద్రంగా నడుస్తున్న వి న్యూస్ దినపత్రిక రూపొందించిన 2026 ఉగాది పరాభవన సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించేందుకు నగరంలోని గొడుగుపేటలో వేంచేసి ఉన్న శ్రీ శాంత మల్లేశ్వర దేవస్థాన చైర్మన్ ఉడత్తు కృష్ణ చైతన్య గారికి, అలాగే గొడుగుపేట వెంకటేశ్వర దేవస్థాన చైర్మన్ ఉమా గారికి, అదేవిధంగా రంగనాథస్వామి గుడి దేవస్థాన చైర్మన్ వెంకటేశ్వరరావు వెంకులు గారికి వి న్యూస్ తరఫున కృతజ్ఞతలు.